మా ఊర్లోకి కొత్త స్వామీజీ వచ్చాడంట. ఆయన శక్తులు ఎలా ఉంటాయో వెళ్ళి తెలుసుకుందాం. ఓం హ్రీం బుష్ అఘోరకాళి అఘోరకాళి. ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత మహిమాన్వితమైన శక్తులు సంపాదించిన మాంత్రికుణ్ణి నేను. ఏం జరిగింది స్వామి? అది ఏం చెప్పకు, మొత్తం అర్థమైంది. ఏం చేయాలి స్వామి? నిన్నొక దుష్ట శక్తి ఆవహించింది. అంటే దెయ్యమా? ఆ దయ్యం ఇప్పుడు ఎక్కడుంది స్వామి? స్వామి అక్కడ ఏముంది స్వామి? నిన్ను పట్టి పీడిస్తున్న దయ్యం రా. అమ్మో స్వామి, దయ్యమా? దయ్యమా? ఏం భయపడుకురా మూర్ఖుడా, నేను చూసుకుంటాలే. పో పో. వెళ్ళిపోయింది. అమ్మయ్యా. అమ్మయ్యా. సరే స్వామి, నేను వెళ్ళొస్తా. సరే, ఆ పక్కన వెళ్ళి కూర్చో. చెప్పరా, నీ సమస్య ఏంటి? నాకు సమస్యలు ఏమీ లేవు స్వామి. మరెందుకు వచ్చావురా? మీ శక్తిని తెలుసుకుందామని వచ్చా. ఏం తెలిసింది? మీరు మహాశక్తివంతులని తెలుసుకున్నాను స్వామి. మాకు మీరున్నారు స్వామి. ఏ సమస్యలు వచ్చినా మీరు తీరుస్తారనే నమ్మకం మాకుంది స్వామి. ఇక నేను వెళ్ళొస్తా స్వామి. సరే, వెళ్ళిరా. సరే స్వామి. నమ్మాడంటావా? నమ్మే ఉంటాడులే. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తే నమ్మకుండా ఎలా ఉంటాడు? ఏమైందిరా, ఏడు స్పీడ్ బ్రేకర్ వేసినట్టు మళ్ళా ఆగిండు. అవును, స్వామి ఏ రోజు చూస్తాడో నేను అడగలేదు కదా. అరే రే, ఇప్పుడు వెళ్ళి అడుగుదాం. స్వామి రోజు చూస్తారా? రోజులో ఒక్కరోజే చూస్తారా స్వామి మీరు? మూర్ఖుడా, ప్రతిరోజు అందుబాటులోనే ఉంటాను. ఓ, ఇంకేమైతే సరే స్వామి, వెళ్ళొస్తా. స్వామి. వామ్మో, వీడికి ఏమైనా డౌట్ వచ్చిందా ఏంది? ఇందాక వచ్చేటప్పుడు ఆ రింగిరింగిరి వెంట్రుకలు మీకున్నాయి కదా స్వామి. అమ్మర బిడ్డ, దొరికిపోయినాం రా. ఇప్పుడు ఎట్లా? మహాశక్తివంతుడనని నువ్వే చెప్పితివి కదరా. నా వెంట్రుకలు అతని కోసం త్యాగం చేయలేనా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అది కూడా కరెక్టే కదా స్వామి. సరే స్వామి, వెళ్ళొస్తా.
ఎలా ఇచ్చా? మీరు సూపర్ స్వామి. ఎవడ్రా నాయన ఈడు? ఒక్క క్షణం గుండె అయిపోయినంత పని అయింది. అరే అసిస్టెంట్, ఆ ఎంటికలు ఇక్కడ పడే పెట్టుకుంటా. మా కొడుకుకి చికెన్ అంటే చాలా ఇష్టం. హౌస్కో రెండుతో పెట్టుకడిగే పని కూడా ఉండదు. ఎక్కడ పోయిందో ఏమో. అమ్మా అమ్మా అబ్బా అమ్మా అమ్మ, నా కొడుకు కొందేళ్ళు గిట్ట దర్చుకున్నా అట్టు వచ్చేసిండు. అబ్బా ఆయాసం అవుతుంది. అబ్బా నాయనా రారా, నేను ఇట్లా తరుచుకున్నా అట్టు వచ్చేసిండు. ఎందుకు నాయనా నా కోసం చూస్తున్నావు? ఏమైందిరా బిడ్డ, కడుపు పట్టుకున్నావు? అవన్నీ పక్కన పెట్టు. నా కోసం ఏదో అంటున్నావు. కమ్మటి వాసన వస్తుంది. అరే, నీకు చికెన్ అంటే ఇష్టం కదరా? అవును ఇష్టం. అయితే అందుకే. అరే చుప్పునైనా జల్లి. అరే, నీకోసం చికెన్ కూర వండినరా. చికెన్ కూరనా? అవునరా, కౌసు కూర లేకపోతే దిగు మొద్దునే దిగదు కదరా. అవునవును. రారా బిడ్డ, తిందాం. అబ్బా పానాయినా, అబ్బా ఆయాసం అవుతుంది. ఏమైందిరా, అప్పటి నుంచి చూస్తున్నా కడుపు పట్టుకుంటున్నావు? అది ఎప్పుడే దోశలతో బిర్యానీ తినేసి వచ్చిన. ఆయాసం అవుతుంది, ఆకలి అవుతుంది. ఆయన అందుకే కడుపుని వస్తుంది. జల్లి పదా. అయ్యో, నా కొడుకు ఎప్పుడు తిన్నాడేమో. రా బిడ్డద్దా, అన్నం పెడతా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అమ్మా ఆయాసం అవుతుంది కానీ చికెన్ మస్తుంది. A few moments later. అమ్మా అబ్బా అమ్మా కకృతి పడి తిన్నా నాయనా. అయ్యో, నిన్న సాయంత్రం బాగానే ఉన్నావు కదరా, ఏమైందిరా? అరే నిన్న బిర్యానీ తిన్నాక మళ్ళీ చికెన్ తిన్నా, అందుకే ఇట్లా అవుతుంది. అరే ఏమైందిరా, చెప్పంటే అట్లా బీపోయినావు. ఏమోనైనా కడుపు నొచ్చి పాడైతుంది. అయ్యో, బిడ్డ ముఖం మొత్తం గుంజుకోపోయింది. కాలు చేతులు కూడా ఆడతలేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మైగడు ఏం చేస్తాడో ఏమో, పొద్దున్న నుంచి బయటికే రాలేదు. ఏం చంద్రన్న, మైగడు ఉన్నాడు? ఆయే వచ్చిండు చూడు. అయినా ఈయనిచ్చింది ఆనిచ్చింది, ఆ కొడుకుని చెడగొట్టేది మొత్తం గీడే. ఏమైందమ్మి, ఈ మధ్య పక్కనే వస్తలేవు. ఏం లేదన్నా, ఇంటికాడ ఈ మధ్యన బిజీ అయినా. ఇంటికాడ గాలి తిరిగే పాడుకో ఈడు బిజీ అంట. చంద్రన్న ఏదో అంటున్నా? ఏం లేదు, ఎండలవాడు వచ్చినావు కదా, నీళ్ళు కూడా ఏమన్నా తాగుతావా అంటున్నా. అవన్నీ వద్దులే అన్న. ఏమైంది, వీడు ఇంకా లేవలేదు? ఏం చేస్తాం, మీ పొద్దున్న నుంచి ఆగం చేస్తుండు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకన్నా, ఏమైంది? ఏం చెప్పాలా తమ్మి, నడుస్తే కాళ్ళ నొప్పులు, కూర్చుంటే కీళ్ళ నొప్పులు, వంగితే నడుము నొప్పి, లేస్తే మెడ నొప్పి. ఏం చేస్తాను తమ్మి, ముసలోనే అయిపోతున్నాగా. అరే నీ గురించి కాదు, ఇంకా మైగానికి ఏమైందో చెప్పు. అరే గాన్ గురించా? పొద్దుల నుంచి కడుపు నొప్పి అంటుండు, నీళ్ళు తాగలేడు, అన్నం తింటలేడు. అవునా? అమ్మా నాయనా. అన్నా ఏమేం తమ్మి? అన్నా నాకు మొత్తం అర్థమైందన్నా. ఏమేం తమ్మి? చేసిర్రన్నా. ఏం మాట్లాడుతున్నావు తమ్మి? ఈయనకి పక్క చేతపడి చేసిర్రన్నా. అమ్మా నాయనా. నీకెట్లా తెలుసు తమ్మి? అరే దాని ముఖం చూస్తే అర్థమైతే లేదా నీకు? వీడియో ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుండో.
చూడన్నా గా రెప్పలు నిలబడ్డాయి, కండ్లు ఎర్రబడ్డాయి. చేసిరన్నా, చేతబడి చేసిరన్నా. నువ్వు చెప్తుంటే నాకు కూడా అట్లా అనిపిస్తుంది తమ్మి. అన్నా నాకు తెలిసిన మంచి స్వామీజీ ఉన్నాడు, పోదామన్నా, చూపిద్దాం. వీడేంది ఏదేదో మాట్లాడుతుంది. నాయనా వద్దే. చూసినావన్నా, చేతబడి చేసిర్రు, దయ్యం పట్టింది, అందుకే రానంటుండు. నాయనా వద్దే, నా మాటినే. వద్దు తమ్మి, కాకూడదు. ఇలా లోపల దయ్యం పెట్టుకొని ఎట్లుంటుందో ఏమో. అవునన్నా. నీకు ఎవరో స్వామి తెలుసన్నావు కదా, పదా జల్దీ పోదాం. సరే అన్న, నడువు పోదాం. దీనికి చేతబడి చేసిర్రు, ఎట్లున్నాడు? పోయి పైన షర్ట్ వేసుకొని వస్తా. పట్టుకో, జల్దీ అన్న, దానా పదరా, పట్టుకో, పోదాం పో. స్వామి దగ్గర కూర్చోనా? కూర్చోరా. ఏం జరిగింది? స్వామి, ఆ రోజు మేము ఏం చెప్పకుండానే అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు మమ్మల్ని అడుగుతారండి స్వామి మీరు ఏం జరిగిందని. వీడొకడు వచ్చినప్పుడల్లా దమ్ము చేస్తున్నాడు. అప్పుడప్పుడు మాకు కూడా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయిరా మూర్ఖుడా, అందుకే అలా అడుగుతున్నా. నువ్వు ఆగరా. స్వామి పొద్దు నుంచి పిల్లగాడు కడుపులో నొప్పి అని ఆగమాగం చేస్తుండు. పొద్దు నుంచి ఏం తినలేడు. నువ్వు ఆగన్నా, చేతబడి చేసిర్రు స్వామి. చేతబడా? గదే స్వామి, పట్టు గీసి బొమ్మ చేసి సూతులతో కసా 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 పొడిస్తారు చూడు, గదే స్వామి. గీడేంది గింత వైలెంట్ ఉన్నాడు? నువ్వు అట్లా చెప్పకరా అయ్యా, నాకే భయం అవుతుంది. ఏంది మీకు భయమా? ఏంద్రా, ఎవరి దగ్గర తీసుకొచ్చినావు? గిట్ల బుక్ అయినది, ఇప్పుడు ఏం చెప్పాలా? అన్నీ తెలిసిన నాకు నువ్వు చెప్పడం ఏంట్రా మూర్ఖుడా? వీడికి చేతబడి చేశారు. తెలుసు. వీడికి దయ్యం పట్టింది. తెలుసు. ఒక్కసారి నా దివ్య దృష్టితో చూసి ఏం జరిగిందో చెప్తా. ఏం తెలిసింది స్వామి? దివ్య దృష్టితో చూసినప్పుడు ఏం కనిపించింది స్వామి? తుత్తరపోకొని ఉన్నావేమ్రా? గట్లా అంటారేంటి స్వామి? అన్ని విషయాలు బయటికి చెప్పకూడదురా మూర్ఖుడా. అక్కడ ఏముంది స్వామి? నిన్ను పట్టి పీడిస్తున్న దయ్యంరా. స్వామి, అక్కడ దెయ్యముందా? కాదు, బూజుంది, దులపాలే. బూజుంది, దులపాలే. ఓ బూజా. వీడికి పట్టిన దయ్యం వదిలేయాలంటే వదిలేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు స్వామి, నా కొడుకు నాకు ముఖ్యం. అయినా నేను చెప్పేది అసలు ఏం జరిగిందంటే, అరే ఏదో చెప్తుండే కదా, చెప్పని తమ్మి. అరే నువ్వు కూడా గట్లానే మాట్లాడుతావేందన్నా? గాడు మాట్లాడుతుందా? లోపల దెయ్యం మాట్లాడుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు స్వామి. మంచి బేరమే దొరికింది. మంత్రాలు చదివి వదిలిస్తా.
కోయారే కోయ్ 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 మామారే సందమామ కోడిని కోయ్ కోడిని కోసి మంచి తిను అన్న పాతియే పాతియే కే బంగారం పాతది పాతది కొత్తది కొనలేదా చేతబడి చెయ్యాలంటే సామాన్లు బాగుండాలి తమ్ముడు స్వామి నేను చదివేది మంత్రాలు కదా నేను తెలిసిపోయింది అయ్యింది ఏంట్రా మీరు భూత వైద్యుడు స్వామి. అయితే పెళ్లి పంతులు చదివినట్టు మంత్రాలు చదువుతున్నారు స్వామి మీరు. అమ్మని అమ్మ గుర్తు పట్టేసిండు. ఇప్పుడు చూడు కోయారే కోయ్ కోయ్ కోయ మామారి సందమామ అన్నన్న పాతి కేనా బంగారం పాతది కొత్తది కొనలేదా చేతబడి చెయ్యాలంటే సామాన్లు బాగుండాలి తమ్ముడు. ఈ మంత్రాలు ఏనో విన్నట్టుంది స్వామి. ఎక్కడ విన్నావు? ఒక్కసారి కాదు చాలాసార్లు విన్నట్టుంది స్వామి. ఏ ఊరుకో అన్న, ఇలాంటి గొప్ప మంత్రాలు ఇలాంటి గొప్ప వాళ్ళకే తెలుస్తాయి. నీకేం తెలుసు? ఇది హిమాలయాల నుంచి తెచ్చిన ఎంతో పవిత్రమైన శక్తివంతమైన విభూతి. దీన్ని మీద కొడితే ఎలాంటి దయ్యమైన పారిపోవాల్సిందే. ఈ వాసన ఎక్కడో చూసినట్టుంది. స్వామి, ఇది పాన్స్ పౌడర్ వాసన కదా స్వామి? అబ్బా దొరికిపోయినరా. అందుకేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అన్నట్టు? మీకేం తెలుసురా హిమాలయాల నుంచి తెచ్చిన విభూతి మహత్యం? లేదు లేదు, ఇది పాన్స్ పౌడర్ వాసన స్వామి. నన్నే అవమానిస్తున్నావా? ఈ విభూతితో ఇప్పుడు నిన్ను శపిస్తా. విభూతి అయిపోయిందే, ఇప్పుడు ఎలా? ఏంది స్వామి అది? అబ్బా దొరికిపోయినరా. ఎట్లా? బౌల్లో పట్టకపోతే బాటిల్లో నింపుకున్నా, బౌల్లో పట్టకపోతే బాటిల్లో నింపుకున్నా. ఇది పాండ్స్ పౌడర్ అనుకుంటున్నారా మీరు? సరే 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 స్వామి, ఏదో ఒకటి చేసి నా కొడుకు మంచి చేయి స్వామి. తాయెత్తు కడతా 15,000 అవుతాయి. పొద్దున వరకు తగ్గిపోతుంది. సరే స్వామి. సరే స్వామి. నైనా ఓ నైనా, నైనా ఎంబ్రా బిడ్డ, తగ్గిందా కడుపు నొప్పి? తగ్గింది. అమ్మయ్యా, ఆ స్వామి చెప్పినట్టు జరిగింది. అరే నాకేం కాలేనైనా. ఏంది? అరే నేను బగ్గ బిర్యానీ తిన్నాక చికెన్ తిన్నా, అందుకే నాకు కడుపుని వచ్చింది ఆయన. ఏందిరా నువ్వు చెప్పేది? అరే నిజమేనే, నేను చెప్దామంటే నన్ను మాట్లాడనీయలేరు. ఏం చంద్రన్న తక్కువైందా ఆనికి? ఏదో తేడాగా ఉందండి. ఆగ్రా కొడక, ఊరు నాయన చంద్రన్న చంపేటట్టుండో.